So hello everyone, I am Dr. Aftab Abdul Khader. I am a cornea, cataract and refractive surgeon. American Laser Hospital lo as an ophthalmologist consultant I am working here. సో క్యాటరాక్ట్ సర్జరీకి ఇప్పుడు మనం అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా క్యాటరాక్ట్ సర్జరీ చాలా సింప్లిఫై అవుతూ వచ్చింది. ఒకప్పుడు ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక ప్రొసీజర్ చేసేవాళ్ళం. ఇప్పుడు 18th centuryలో అంటే కంటిలో ఒక పెద్ద కట్ చేసి 10 mm కన్నా మనం ఉన్న శుక్లంని తీసేసేవాళ్ళు. అది ఎవాల్వ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇంట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది వచ్చింది. ఆ ఇన్సిజన్ని ఇంకా చిన్నగా చేసాం మనం. క్యాటరాక్ట్ ఉన్న శుక్లంని మనం దాని కింద భాగం ఏదైతే మనం భాగంలో లెన్స్ వేస్తాం, ఆర్టిఫిషియల్ లెన్స్ ఏదైతే ఇంప్లాంట్ చేస్తాం, అది వదిలేసి మిగతా లెన్స్ అనేది మనం తీయడం స్టార్ట్ చేసాం. అలా ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ నుంచి ఐసీసీ వరకు వచ్చింది. దాని తర్వాత స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ, ఇప్పుడు ట్రెడిషనల్ ఫేకో సర్జరీ అనేది వచ్చింది. అండ్ లేటెస్ట్ అండ్ రీసెంట్ టెక్నాలజీ అంటే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ వచ్చింది. ఇది అంతా చెప్పడానికి కారణం ఏంటంటే సర్జరీ సింప్లిఫై అయ్యే కొద్దీ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కానీ, దానివల్ల వచ్చే పేషెంట్కి సఫరింగ్ కానీ, రికవరీ టైం కానీ అవన్నీ తగ్గిపోతూ వచ్చింది. సర్జరీ ఎంత సింప్లిఫైగా ఉంటే పేషెంట్ రికవరీ టైం ఎంత ఎక్కువగా ఉంటుంది, పేషెంట్కి అంతా తొందరగా మీకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి, సర్జరీ టైం తక్కువ అయిపోతుంది. ఎప్పుడు రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది కరెంట్ టెక్నాలజీ ద్వారా మనం ఆపరేషన్ చేయగలుగుతాం. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో మనం femtosecond లేజర్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీ అనేది చేస్తాం. femtosecond యాక్చువల్గా 20th century స్టార్టింగ్లో 2000లో లేసిక్ అని ఒక సర్జరీని చేయడానికి తెలుసుకున్నారు. అది ఐలో వాడారు. మెల్లమెల్లగా క్యాటరాక్ట్ సర్జరీ కూడా మనం అది చేయడం స్టార్ట్ చేసాం. femtosecond లేజర్ ద్వారా కంటికి మనం బ్లేడ్ లేకుండా క్యాటరాక్ట్ సర్జరీ చేయగలుగుతాం. అంటే మీకు కంటికి ఇంజెక్షన్ ఇవ్వట్లేదు, మత్తు ఇంజెక్షన్ బదులు డ్రాప్స్ వేస్తున్నాం. ఆ డ్రాప్స్ వేయడం వల్ల మీకు కంటి మీద స్పర్శ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పేషెంట్కి ఉండదు. దాని తర్వాత ఈ femtosecond లేజర్ వల్ల కంటికి ఎక్కడ మీకు బ్లేడ్ లేకుండా మనం ఆపరేషన్ చేయగలుగుతాం. ఇంజెక్షన్ ఉండదు, బ్లేడ్ ఉండదు, సర్జరీ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. femtosecond లేజర్ ద్వారా మనకి కంట్లో సర్జరీలో ఉన్న మేజర్ స్టెప్స్ అయిపోతాయి, కానీ సర్జరీ ప్రిసిషన్ కానీ యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది ట్రెడిషనల్ ఫేకో సర్జరీతో కంపేర్ చేసుకుంటే. సర్జరీ ఎంత తొందరగా అండ్ ఇంత సింప్లిఫైడ్గా అంత యాక్యురేట్గా అవుతుంది కాబట్టి మీ రికవరీ టైం కూడా అంత తొందరగా మీరు రికవర్ అయిపోతారు. అండ్ అవుట్కమ్, మనం సర్జరీ దేనికి చేస్తున్నాం, మీకు మంచి చూపు ఇవ్వాలంటే అంటే మంచి అవుట్కమ్ కూడా మనం మీకు ఇవ్వగలుగుతాం. సర్జరీ చేసినప్పుడు మనం శుక్లం తీసేసిన తర్వాత లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. దాన్ని ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటాం, IOL అంటాం. సో ఒకప్పుడు సర్జరీస్ ఎప్పుడైతే క్యాటరాక్ట్ చేసేవాళ్ళు లెన్స్ వేసేవారు కాదు, జస్ట్ ఉన్న శుక్లం తీసేసి వదిలేసేవాళ్ళు. ప్రపంచంలో మొదటిసారి క్యాటరాక్ట్ సర్జరీ తీసి మనం లెన్స్ వేసింది 1949లో. దాని తర్వాత లెన్స్లో కూడా క్వాలిటీస్ అది మళ్ళీ టెక్నాలజీ చేంజ్ అయ్యి ఇవాళ మన దగ్గర ది బెస్ట్ లెన్సెస్ ఉన్నాయి. దాని బెస్ట్ లెన్సెస్ చెప్పడానికి కారణం ఏంటంటే పైన వారు ఇచ్చిన న్యాచురల్ లెన్స్కి ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు, కానీ దానిలాగా మిమిక్ చేసేలాగా అంత క్వాలిటీ ఆఫ్ విజన్ ఇచ్చేలాగా ఇవాళ మనం లెన్సెస్ మా పేషెంట్స్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. దాన్ని మోనోఫోకల్ లెన్సెస్ ఉంటాయి, మల్టీఫోకల్ లెన్సెస్ ఉంటాయి, హెడ్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. మోనోఫోకల్ లెన్స్ అంటే దూరం చూపు మాత్రమే పేషెంట్కి స్పష్టంగా కనపడుతుంది, దగ్గర చూపు కోసం రీడింగ్ గ్లాసెస్ వాడాలి. హెడ్ ఆఫ్ లెన్స్ అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్. పేషెంట్కి హెడ్ ఆఫ్ లెన్స్ వల్ల దూరం చూపు కూడా చాలా బాగుంటుంది, ఇంటర్మీడియట్ విజన్ కూడా చాలా బాగా వస్తుంది. దగ్గర చూపు వచ్చేసరికి ఫంక్షనల్ నియర్ విజన్ వస్తుంది. ఫంక్షనల్ నియర్ విజన్ అంటే అవసరమైనంత వరకు ఆ పేషెంట్ దగ్గర పనిని చేసుకోగలుగుతారు. ఇప్పుడు లాస్ట్ వేరియంట్ ఆఫ్ లెన్స్ అనేది మల్టీఫోకల్ లెన్స్. దాంట్లో బైఫోకల్ అండ్ ట్రైఫోకల్ లెన్సెస్ ఉంటాయి. స్పెసిఫికల్లీ ట్రైఫోకల్ లెన్సెస్ ఎక్కువగా మనం పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం. ట్రైఫోకల్ అంటే ట్రయో, దూరం చూపైనా, మధ్యలో భాగం చూపైనా, దగ్గర చూపైనా పేషెంట్కి గ్లాసెస్ లేకుండా ఒక మంచి క్వాలిటీతో కాంప్రమైజ్ లేకుండా పేషెంట్కి కనపడుతుంది. వాళ్ళ రెటీనా బాగుంటాయి 100%. సో ఈ అందరికన్నా ఒక పేషెంట్కి ఒక వయసు వచ్చిన తర్వాత నాకు గ్లాసెస్ వద్దు, దూరం చూపైనా దగ్గర చూపైనా, వాళ్ళకి మనం ట్రైఫోకల్ లెన్సెస్ వాళ్ళ రెటీనా బాగుంటే డయాబెటీస్ వల్ల కానీ మిగతా ఏదైనా ఇబ్బంది ఉన్న వల్ల కానీ రెటీనాలో ఏమి ఇబ్బంది లేకపోతే ట్రైఫోకల్ లెన్సెస్ ద్వారా మంచి చూపు ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ అమెరికన్ లేజర్ హాస్పిటల్లో మన పేషెంట్స్కి అందరికీ లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ, femtosecond అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ ద్వారా వాళ్ళకి కావాల్సిన లెన్సెస్, వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనం లెన్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం.